అదే ఒక బీదవాడు ఒక నేరం చేసి జైలుకి వెళ్తే అతని జీవితాంతం అతను 14 నుంచి 20 ఏళ్ల పాటు ఆ జైలులో మగ్గి సావడం తప్ప అతనికి పెరోల్పై వచ్చేటటువంటి అవకాశం లేదు. మరి ఇలాంటి వివక్షాపూరితమైనటువంటి వ్యవస్థ మనకు ఉంది. కానీ ఇస్లాం చెప్పేటటువంటి విషయము వివక్ష లేనటువంటి విషయము. ఇస్లాంలో అతను మంత్రి అయినా, మంత్రి కొడుకు అయినా, లేదా ప్రధానమంత్రి అయినా, లేకపోతే ముఖ్యమంత్రి అయినా, అతని వారసులు ఎవరైనా సరే తప్పు చేస్తే తప్పుగానే తీర్మానించడం జరుగుతుంది. శిక్షలు కూడా అదే రకంగా ఉంటాయి. మనం ఇప్పుడు సౌదీ అరేబియాలో అనేక రాకుమారులు, రాజా వంశంలో నుంచి రాజకుమారులు చేసినటువంటి తప్పుకి వారికి శిక్షలు వేసినటువంటి విషయాలు కూడా మనం సోషల్ మీడియాలో ఎన్నో చూస్తూ ఉన్నాము. ఏమిటది అంటే, సొంత కొడుకుని కూడా కాపాడుకోలేకపోయాడు ఒక దేశ రాజు. ఎందుకునంటే ఆ దేశంలో అల్లాహ్ యొక్క షరియత్తు ఆ అనుసరణలో ఉంది కాబట్టి అతను తన వారిని కాపాడుకోలేడు. ఎందుకంటే అల్లాహ్ యొక్క షరియత్తు ముందు అందరూ సమానమేను, తప్పు చేస్తే సరైనటువంటి శిక్ష వాడికి కూడా పడుతుంది. ఇది ఇస్లాం చెప్పేటటువంటి సోషల్ ఈక్వాలిటీ. మరి ఇది పరిశీలించిన తర్వాతే ప్రపంచవ్యాప్తంగా ఎందరో ఇస్లాంని పరిశీలించి, ఇదేదో నేను చెప్పాను మీరు చెప్పానని కాదు, ఇస్లాంని చదివి పరిశీలించిన తర్వాత వారు ఇస్లాం ధర్మాన్ని యాక్సెప్ట్ చేసుకుంటున్నారు, ఎంబ్రేస్ చేసుకుంటున్నారు, మరియు తన జీవిత సరళిగా ఇస్లాంని నిర్ణయించుకుంటున్నారు. మరి ఇస్లాంలో ఉన్నటువంటి గొప్ప విషయాలు మిత్రులారా, మనం దానిని సరైనటువంటి విషయంతో తిరస్కరించాలి. ఎప్పుడైతే ఇస్లాంపై అపోహ, ఒక అపవాదం లేపబడుతుందో వెంటనే దాన్ని మంచితో రీప్లేస్ చేసే విషయంలో ముస్లింలందరూ ముందుకు ఉండాలి. అయితే మరికొన్ని విషయాలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన ప్రవక్తపై ఆడవారి హక్కులను నెరవేర్చండి అని అంటున్నారు. ఎంత గొప్ప విషయం ఇది. ఇవాళ చాలామంది ఇస్లాం వైపుకి ఎవరు వస్తున్నారంటే మహిళలు వస్తున్నారు, ఆడవారు వస్తున్నారు. ఎందుకనంటే ఇక్కడ ఆడవారికై, స్త్రీలకై సరైనటువంటి హక్కులు ఇవ్వడం జరిగింది. మనం అనుకుంటున్నాం పర్దాలో ఉంటున్నాం కాబట్టి మనకు స్వేచ్ఛ లేదు అని అనుకుంటున్నాం. వాస్తవానికి చదివి